సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హుస్నాబాద్ పట్టణానికి నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐతో సహా 7 సిబ్బందిని ప్రభుత్వం మంజూరు చేసింది. హుస్నాబాద్ నూతన ట్రాఫిక్ ఎస్ఐ డి శ్రీనివాస్ సిబ్బందితో కలిసి పట్టణంలో రోడ్డుపై వెలసిన తోపుడు బండ్లదారులు, కూరగాయల విక్రయదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. రోడ్డుపై నుండి వాటిని తీసివేయించి మరోసారి రోడ్డుపై పెడితే జరిమానాలు విధిస్తామన్నారు. పట్టణంలోని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. పట్టణంలో నూతనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటైందని ఇక నుంచి ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ ఎస్ఐ డి శ్రీనివాస్ సూచించారు. పార్కింగ్ లేని చోట్ల ఆటోలు నిలపరాదని, ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపడానికి వీలు లేదని, ఓవర్లోడ్తో వెళ్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 24 గంటలు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని, ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు అధిగమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్, యూనిఫామ్ ఖచ్చితంగా ధరించాలన్నారు. ఇకపై పట్టణంలో నిరంతరం ట్రాఫిక్ పోలీసుల నిఘా ఉంటుందన్నారు. లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, యూనిఫామ్ ఉండాలి. కరెక్ట్గా మీరు మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.